కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో అక్కడ ట్రంప్ దంపతులు ఇద్దరు కూడా ఒక హెలికాప్టర్లో కూర్చున్న అనంతరం వాళ్ళిద్దరూ కూడా వేలు చూపించుకుంటూ మాట్లాడిన విజువల్ ఇప్పుడు వైరల్గా మారింది. ట్రంప్ తన భార్య పై వేలు చూపిస్తూ కొంచెం సీరియస్గా మాట్లాడినట్టుగానే ఈ వీడియోలో వైరల్గా కనిపిస్తోంది. అయితే హెలికాప్టర్ లోపల జరుగుతున్న వీళ్ళ సీరియస్ సంభాషణని ఎవరో బయట నుండి రికార్డ్ చేసి అనంతరం కూడా రిలీజ్ చేశారు. ఆ సంభాషణ వీడియో కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ట్రంప్ చాలా సీరియస్గా అటు తన భార్య మెలానియాకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ సీన్ మొత్తం కూడా మనకి క్లియర్ గా ఇక్కడ వీడియోలో రికార్డ్ అయింది. అయితే దాంట్లో భార్య మెలీనియా ఫస్ట్ లేడీ అంటారు, తను ఇమీడియట్ గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా మనకి ఈ హోల్ వీడియోలో కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ముందు మెరైన్ 1 హెలికాప్టర్ లోనే భార్యతో ఆయన కలిశారు. అయితే అక్కడ ఆయన ఈ విజువల్స్ అన్నింటిలో కూడా రికార్డ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భార్య మెలీనియాకు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్టుగా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో గొడవ ఇది పర్సనల్ గొడవనా లేకపోతే అక్కడ ఎస్కలేటర్ ఆగిపోయినందుకు జరిగిన గొడవనా అనే ఒక కోణంలో కూడా ఇప్పుడు నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇది పర్సనల్ గొడవ అంటూ, మరికొంతమంది ఇది అక్కడ ఎస్కలేటర్ ఆగిపోయినందుకు ఇటు ట్రంప్ సీరియస్ గా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన సమయంలో జరిగిన ఒక ఘటన, యుఎన్ సమావేశాలకు ట్రంప్ వెళ్తున్నప్పుడు ఎస్కలేటర్ పూర్తిగా ఆగిపోయింది. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు మెలీనియా మధ్య ఒక సీరియస్ కాన్వర్జేషన్ అనేది, ఆయనకి మెలీనియాకి మధ్య ఒక సీరియస్ కాన్వర్జేషన్ అనేది జరిగినట్టుగా కొంతమంది వాదిస్తున్నారు. అయితే కాదు, ఫ్యామిలీ మ్యాటర్ వల్లనే వీళ్ళిద్దరు కూడా గొడవ పడుతున్నారంటూ మరి కొంతమంది వాదిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు లిప్ రీడర్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు. లిప్ రీడర్స్ ఇటు ట్రంప్ ఏం మాట్లాడారో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది పర్సనల్ వ్యవహారం ఏది కాదు, అక్కడ ఎస్కలేటర్ ఆగిపోయినందుకే ట్రంప్ ఇలా వ్యవహరించారు అనేది లిప్ రీడర్స్ చెప్తున్నమాట. అయితే లిప్ రీడింగ్ నిపుణులు నికోలా హిక్లింగ్ ఏమన్నారో ఒకసారి చూద్దాము. ఇటు ఎగ్జాక్ట్ గా కాన్వర్జేషన్ ని డ్రాఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ట్రంప్ అండ్ ఫస్ట్ లేడీ మెలీనియా మధ్య జరిగిన ఆ కాన్వర్జేషన్ ని డ్రాఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు లిప్ రీడర్ హిక్లింగ్. ఆయన ప్రకారం ట్రంప్, నేను వారిని క్షమించలేను, వాళ్ళు నిన్ను బాధ పెట్టడానికి కారణమయ్యారు అంటూ చెప్తూ ఉంటే, మెలీనియా మనం ఇది చేయలేము, మనం సురక్షితంగా ఉండాలి, మీరు సేఫ్ గా లేరు అంటూ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ వాళ్ళు అయిపోయారు, వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా, సీరియస్ యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా ట్రంప్ అటు సీరియస్ గా మాట్లాడుతున్నట్టుగా ఇటు లిప్ రీడర్ హిక్లింగ్ తెలిపారు. సో లిప్ రీడర్ హిక్లింగ్ ప్రకారం ఇటు ట్రంప్ మరియు తన భార్య మధ్య జరిగిన కాన్వర్జేషన్ కేవలం ఎస్కలేటర్ గురించి మాత్రమే. ఎస్కలేటర్ లో తన భార్యను ఇబ్బంది పెట్టడం కారణంగా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అంటూ ట్రంప్ చెప్తూ ఉంటే, ఫస్ట్ మీరు సురక్షితంగా ఉండాలి, ఇవన్నీ మనం చెయ్యలేము అంటూ కూడా భార్య మెలీనియా అటు ట్రంప్ కు అర్థమయ్యేటట్టు చెప్తున్నట్టుగా మనకి ఇటు నికోలా హిక్లింగ్ చెప్పుకొస్తున్నారు. సో ప్రెసెంట్ సిటిజన్స్ అందరూ కూడా ఈ వీడియో చూసిన అనంతరం ఖచ్చితంగా ఇది అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా ఏమైనా జరిగిన గొడవగా కొంతమంది వాగ్దానిస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా ఎస్కలేటర్ విషయంలో వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఒకళ్ళు తీసిన వీడియో ప్రెసెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ తన భార్య గొడవ పడడానికి రీజన్స్ ఏంటి అనే క్వశ్చన్స్ అందరిలో కూడా దారితీసేటట్టు చేసింది. ప్రెసెంట్ అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు లిప్ రీడర్స్ చెప్తున్న వాటిని మనం నమ్మొచ్చంటారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే అతని భార్య మధ్య జరిగిన ఒక గొడవ, అంటే ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. అది గొడవ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో లిప్ రీడింగ్ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ మెరైన్ 1 హెలికాప్టర్ లోనే భార్యతో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి భార్య మనాలియాకు వేలు చూపిస్తూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇద్దరి మధ్య కొంత గొడవకు గల ప్రధాన కారణం ఏంటంటే మనకు తెలియాల్సి ఉంది. అది గొడవ జరుగుతుందా లేదా సీరియస్ డిస్కషన్ జరుగుతుందా అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ అది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ సమావేశాలకు ట్రంప్ వెళ్తున్నప్పుడు అక్కడ ఎస్కలేటర్ ఆగిపోయిన నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది అనేది కొంత ప్రచారం జరుగుతోంది. కాదు, ఫ్యామిలీ మ్యాటర్ అంటూ మరికొందరు కూడా ఎవరికి తోచినది వారు చర్చించుకుంటున్నారు, ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఇక లిప్ రీడర్
జెరెమీ ఫ్రీమాన్ చెప్తున్న దాని ప్రకారం ఎస్కలేటర్ ఆగిపోవడం పైనే అసహనానికి గురైన అధ్యక్షుడు ట్రంప్ దాని గురించి మొలానియాతో తీవ్రంగా చర్చించినట్లుగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేగాని వారి మధ్య ఎటువంటి గొడవ లేదనేది కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి లిప్ రీడింగ్ నిపుణులు నికోలా హిక్లింగ్ ప్రకారం మాత్రం ట్రంప్ మొలానియా మధ్య సంభాషణ జరిగింది, ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వారికి తోచిన అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు. ట్రంప్ అంటే నేను వారిని క్షమించలేను, వాళ్ళు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నించాను అంటే ఏదో దేశంలో ఏదో గొడవ జరిగింది, దానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ నడుస్తుంది. ఆ చర్చ నడిచే సందర్భంలో ట్రంప్ భార్యను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది లిప్ రీడింగ్ బట్టి చెప్తున్నారు. కానీ ఇది మనం చేయలేము, మనం సురక్షితంగా ఉండాలి, మీరు సేఫ్ గా ఉండాలి అనేది భార్య ఆయనకు సముదాయించి చెప్తున్నట్లుగా మరోవైపు అక్కడ జరుగుతున్న సంభాషణ లిప్ రీడింగ్ సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ వారి యొక్క మాట్లాడిన సంభాషణను వీరు వ్యక్తపరిచినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ ఏది నిజం ఏది వాస్తవం అవాస్తవం అనేది కానీ తెలియాల్సి ఉంది. దీనిపై అధికారికంగా ట్రంప్ లేదా అతని భార్య స్పందిస్తే తప్ప ఈ ఊహలకు పులి స్టాప్ పడే అవకాశం అయితే కనిపించలేదు. కానీ ఇద్దరి మధ్య ఈ సంభాషణ అనేది అది గొడవకు సంబంధించినదా, ఏదైనా సీరియస్ గా చర్చ జరుగుతుందా, దీంట్లో ఏదైతే పాడైందో దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతుందో అది నిజమా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇతరులు ఎవరికో ట్వీట్ సోషల్ మీడియా వేదికలు కానీ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తే కానీ ఇటువంటి ఊహాగానాలకు అడ్డుకట్టబడే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే శివ, ప్రజెంట్ దీనికి సంబంధించి ఇటు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వర్గం నుండి ఏమైనా ఒక వెరిఫికేషన్ లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే క్వైట్ గా ఇగ్నోర్ చేసి వదిలేస్తారు అనుకోవాలా? దీనికి ఎవరికి తోచింది వారు ఊహగాన్ని వ్యక్తపరుస్తున్నారు తప్ప ఎక్కడ కూడా శాంటిటీ కరెక్ట్ గా ఏం జరిగింది అనేది కూడా ఎవరి దగ్గర నిర్ధారణ లేదు. జస్ట్ వీడియో చూసే వీడియో ఆధారంగా వారు ట్రంప్ భార్య వైపు చూపించి ఏళ్ళు చూపించి మాట్లాడడం, అందులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం పట్ల అసలు ఏం జరిగింది, ఫ్యామిలీ మ్యాటరా లేకపోతే వేరే ఏమైనా చర్చ జరుగుతుందా? ఈ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అట్లా ఎస్కలేటర్ పాడైంది కాబట్టి దాని గురించి ఇద్దరి చర్చ జరిగిందా, ఇంకా వేరే అంతర్గతంగా ఇంటర్నల్ ఫైట్ ఏమైనా జరుగుతుందా ఏంటనేది కూడా తెలియాల్సింది. కానీ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ కానీ దీనికి సంబంధించిన లిప్ రీడింగ్ సంబంధించిన నిపుణులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానీ అనేక మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కూడా అనేక విధాలుగా స్పందిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అధికారికంగా అసలు ఏం జరిగింది అనేది మాత్రం వైట్ హౌస్ వర్గాలు కానీ ఇటు ట్రంప్ కానీ అతని భార్య కానీ స్పందిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు ప్రెసెంట్ ఎస్కలేటర్ ఆగిపోయిన అంశానికి సంబంధించి మాత్రమే ట్రంప్ తన భార్యతో సీరియస్గా మాట్లాడుతున్నట్టుగా ఇటు లిప్ రీడర్ నికోలస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా గొడవ జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా ఇటు కొంతమంది కమెంట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు ట్రంప్ సైడ్ నుండి అంటే ప్రెసిడెంట్ కనుక ఇటువంటి చిన్న చిన్న వాటిపై ఖచ్చితంగా రియాక్ట్ ఎవరు, బట్ ఇఫ్ ఇన్ కేస్ రియాక్ట్ అయితే కొన్నిసార్లు ట్రంప్ ధోరణి ఎవరికి అర్థం కాదు కనుక ఇఫ్ ఇన్ కేస్ రియాక్ట్ అయితే అని ఇలా రియాక్ట్ అవుతారు అనేది కూడా వేచి చూడాలి. బయట నుండి ఎవరో తీసిన విజువల్ ఆధారంగా ప్రెసెంట్ ఇది వైరల్ అవుతా ఉంది. ట్రంప్ తన భార్య మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనే కోణంలో కొంతమంది మాట్లాడుతుంటే కేవలం ఎస్కలేటర్ గురించి మాత్రమే ఇటు ట్రంప్ తన భార్య మాట్లాడుకుంటున్నట్టుగా కొంతమంది అంటున్నారు.